ఒడ్లు మీ నమ్మివి మాదే ఎన్ని ఎకరాలు వేసినావు? 2 ఎకరాలు వేసిన. ఒడ్లు తెచ్చి ఇక్కడ రోడ్డు మీద ఎండబోసినావు, ఇంత ఎండినాయి. ఏంది మార్కెట్కి వేసుకపోతలేవు ఎందుకు? తీసుకుంటలేరు. కొంటలేరు ఎందుకు? ఏమో ఇంకా కొంటలేరు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు దెబ్బ కొండ పచ్చిది కొండ పోతుండే, ఎండిది కొండ పోతుండే, ఎట్లయితే అట్లా కొండ పోతుండే. మరి ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఎందుకు కొంటలేడు? మరి కొంటలేరు, వస్తలేరు, కొంటలేరు, చేలు చేస్తలేరు. అంతేనా? అమ్మ నువ్వు ఒకసారి రామ్మ. కరెంటు ఈడస్తలేరు, కాలిపోతున్నది మోటార్. అంతేనా? నాకు చాలా సేమలు అవుతున్నాయి. మేము వ్యవసాయం మీదనే బతుకుతున్నాం సార్. వ్యవసాయం మీద బతికేటోళ్ళకి ఇంత బాధపడతాం. కంట్లో నీళ్ళు వస్తున్నాయి ఎందుకు? ఏం చేయాలి? బాధలు పడి బాధలా ఏంది? పెట్టుబడులకు ఇట్లా పెట్టుబడి బోనస్ ఇస్తా 500 అని యాది లేదు, అన్ని డూప్లికేట్ మాటలు. అంతేనా? ఏం లేదు. 2500 ఇస్తా అన్నారు, పెట్టుండ్రి నీకు రుణమాఫీ చేస్తా అన్నారు, యాది లేదు. ఈ ఓట్లు కూడా కొంటలేడా ఇప్పుడు? ఈ ఓట్లు కూడా కొంటలేరు. అంతేనా? వండి ఏం లాభము, వచ్చి ఏం లాభం? మీరు మార్పు కావాలని మహిళలుగా ఆయన గెలిపించారు. అట్లా అప్పుడు మోసం పడ్డారు, 100 మంది మోసం పడ్డారు. మేమేం మోసం పడలేదు. మీరు మోసపడలేదు. ఓకే చెప్పమ్మా, మీది కూడా ఈ ఊరేనమ్మా? మాది ఇదే ఊరు సార్. ఏందమ్మా ఈ రోడ్ల మీద ఈ ఒడ్లు చూస్తే? సార్ ఇదే ఊరు. 5 ఎకరాలు వేసిన. 5 ఎకరాలకు నాకు 1,50,000 పెట్టుబడి అయింది. ఆ ఒడ్లు తెచ్చి తెగులు పడి మాకు పెట్టుబడి చేతగాలి. తెగులు ఎక్కువ వచ్చినాక మేము ఏం చేసినాము, ఆ ఒడ్లు తక్కువ పడి ఆడ కళ్ళం చేసి రోడ్డు మీద పోసుకొని ఒక నెల పెట్టినా. ఎవరు రాలే, కొనలేదు. ఇక మేము అది దున్నినోడు ఆ మిషనోడు ఒకటే పీక తింటున్నాడు. మేము సావాలన్నా ఏం చేయాలి? ఇట్లాంటి కథలు అయితే. అరే ముఖ్యమంత్రి వచ్చిండు, మేము ఐకేపీలు పెట్టినాం, దబదబా కొంటున్నాం అంటున్నాం. దబదబా ఎవ్వడు కొనలే. నెల అయ్యింది. ఎస్ఐ వడ్లు ఎత్తామంటున్నాడు, రోడ్డు మీద ఉండొద్దు అంటున్నాడు. తీసేయండి అంటున్నాడు. ఈ వడ్లు నెత్తిన పోసుకుందామా, ఏమన్నా పోసుకుని అంటు పెట్టుకుందామా? మేమేం చేస్తాం? అరే మీరు నెత్తిన పోసుకుని ఎందుకు అంటు ఏం చేస్తాము? పెట్టుబడి కాబట్టి ఇక్కడ ఇవి తీయమంతాలుగా ఎవడు కొండ పోతలేడు. ఎవరి కాలు మొక్కుదాము, గవర్నమెంట్ కొట్టలే. గవర్నమెంట్ ఒక్కలేడు. ఎవడు ఇక్కడ రమ్మని నేను మాట్లాడతా. మొత్తం మీ జిల్లా ముఖ్యమంత్రి మొత్తం కొంటున్నా ఎవడు కొనాలి చెప్తున్నా కదా. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు కొంటుంటున్నా? కేసీఆర్ సగం ఎండక ముందుకే వచ్చి సంచులు ఆడేస్తుండే. ఇప్పుడు సంచులను మరి నింపేనా పక్కకు పెట్టుకోపోయారు? మరి ఏమి లంగా చీరలు నింపుదా సార్? చీరలు నింపుదా? ఎందుకు మరి సంచులు ఏంటి? ఏం నింపుదు? సంచులు కూడా ఇస్తలేడా? సంచులు లేవు, మంచి లేడు, ఎవరు అంతేనా? మరి ఇప్పుడు మేము ఇచ్చిన కూడా ఒకటే తిరిగిపోతున్నాడు. నాకు డీజిల్ కి పైసలు ఇవ్వబోతుంది, నాకు దున్నిన కిరాయి ఇక్కడ, నాకు ట్రాక్టర్ కిరాయి ఇక్కడ, మందుల పైసలు మందులు తెచ్చి కొట్టిన మందుల పైసలు ఓడిపోని చేస్తున్నాడు. మరి నేను ఏం చేయాలి సార్? ఇప్పుడు రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడ్డది. 1 ఎకరకు నా పడ్డది, 2 ఎకరాలకు పడ్డది. ఇంకా అంతే. ఇక మిగతా ఏం లేవు. మరి చచ్చిపోయిన వాళ్ళకు కూడా 5 లక్షలు కూడా తీసేసి. ఎవరు చచ్చిపోయినా మాకు ఎవ్వరు తెలియదు సార్. మరి మంచినీళ్ళు అని వస్తున్నాయి? మంచినీళ్ళు తాగుతానికి వస్తున్నాయి, మామూలుగా వస్తున్నాయి. మరి కరెంటు ఇడుస్తున్నాడు, తీసుకున్నాడు, వేస్తున్నాడు. అంత ముందు ఎట్లుండే కరెంటు? ఫుల్ ఉండేనా? కాలం ముద్దుగుండే, మాకు కాలం మంచిగా ఉండే. మాకు పుసాటి ఎప్పుడు నీడకున్నట్లు ఉన్నాం. ఇప్పుడు ఏం లేదు, అయిపోయింది. కాంగ్రెస్ వచ్చినాక ఇందిరమ్మ రాజ్యం వచ్చిందట, మంచి రాజ్యం అట ఇది. ఇంకా ఇందిరమ్మ రాజ్యం మాకు నెత్తి తిరిగిపోతుంది సార్. మాకు నెత్తి తిరిగిపోతుంది. మాకు ఏం చెప్పాలంటే ఏం చెప్పాలన్న ఇబ్బంది అవుతుందా? ఏం చెప్పడానికి వస్తలేదు మీకు. ఈ నెత్తి ఏం చేయాలి సార్? ఇవ్వద్దు ఏం చేయాలి? తీయాలి. ఇప్పుడు తీసుకొని నెత్తిన పోసుకుందా? గాంచు లేదా అంటు పెట్టుకొని
తీసుకోవడానికి ఈ పండినేమో తీసుకోవట్లేడు, తీసుకుంటలేడు. పండిద్దాం అంటే నీళ్ళు ఇస్తలేడు, నీళ్ళు లేవు, కరెంట్ లేదు. ఇవి ఎండి పండి రోడ్డు అయితే మన బస్సులో తిరుగుతానో 6,000 మిగులుతానే మిగిలినా 6,000 బస్సులో తిరుగుతానో. బస్సులో తిరగాని ఇక మాకు బస్సు ఊకేటమన్నావా మేము? మాకు అవసరం ఉంటే పోతాం లేకట్లేదు. మరి 6,000 నేను చేనుకోయేదాన్ని తిన్నాను, నేను చేనుకోయేదాన్ని, నాకేం అవసరం? మరి ఆర్టీసీ బస్సు ఆడ దింపుతాడేమో మిమ్మల్ని. ఈడ ఎక్కించుకోపోడు నాయన, గీడ కాడ ఎక్కించుకోపోడు. ఎండ కట్ట కొంగేసుకొని ఇట్లా నిలబడాలి. నిలబడి 3-4 బస్సులు ఆపినాక ఎవడో పుణ్యాత్కుడు ఒకటి నిలబెడతాడు, మిగతా ఎవరు నిలబెట్టాడు. మరి కరెంటు చూస్తే ఇట్లుంది, ఎట్లా మరి కరెంట్ బిల్లు లేదన్నాడు, కరెంట్ బిల్లు వేస్తున్నాడు. కరెంట్ బిల్లు కూడా ఎత్తుండా? ఒకటికొకటి 3 నెలల. మరి కరెంట్ బిల్లు ఫ్రీగా ఇస్తాను మహిళలకు? ఇయ్యలేడు. ఇయ్యలేదా? పింఛన్ ఎంత వస్తుంది? పింఛన్ అవే కేసీఆర్ ఇచ్చిన 2,000 వస్తున్నాయి. 4,000 వస్తానే అంటాడు. ఎవరు ఇచ్చినాడు? నమ్మదాలకు రమ్మని సార్, నేను మాట్లాడతా. 6 గ్యారెంటీలు అన్నాడు. మహిళ 6 కాదు, ఒక్కొక్కల మళ్ళీ మీని పైసలు ఉడకంగా ఇస్తలేడు. నేను ఎట్లా ఉడకంగా చెప్తా, మీని పైసలు ఉడకంగా ఇస్తలేడు. 1000 ఇస్తలేడా? మీని 16 రూపాయలు ఇస్తారు కానీ ఆయన అవి కూడా ఇస్తలేడు. 2016 అయితే 16 ఇస్తున్నాడు, 10 ఇస్తున్నాడు. నాకు 2 బాట్లు మళ్ళీసారి ఇస్తా అన్నాడు. ఈ అందలేదు కదా, 16 రూపాయలు కూడా దొబ్బుతున్నారు. ఇవాళ అడగానికి పోతే ఏమంటాడు? 20 రూపాయలు చేతిలో పెట్టిండు. 3 నెలలు 20 రూపాయలు చేతిలో పెట్టిండు. 45 రూపాయలకి 20 రూపాయలు. వాడు బతుకుతున్నాడు అడవా. మరి మేము ఏం చేయాలి? గిట్ల దోసుకొని తింటున్నారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా దోసుకునేదా? ఏం లేదు, లేదు. మంచిగా ఇచ్చేదా? మంచిగా ఇచ్చేదా? మరి మీకు 6,000 అంటారు, ఇస్తారా? మరి మాకు మంచిగానే నాయన, మేము మంచిగా మేము ఎట్లుంటాం అంటే నీడకున్నట్టున్నాం. ఇప్పుడు ఏముంది, మన అగ్గిలేసి పొలిచినట్టుండదు, ముంగులములు వేసి పొలిచినట్టే ఉంది మా జన్మ. ఏంది ఇప్పుడు మళ్ళా ఈ 5 ఏళ్ల పాలన మరి ఆయనదే ఉంటది. మరి మొత్తం నేను పాలమూరుని మార్చేస్తా, వలసలు పోయిరు కదా, కేసీఆర్ ఉన్నప్పుడే వలసలు పోయిరు అంటే ఈయన ఉన్నప్పుడు తిరిగి వస్తారు అంటాడు. మరి ఏమన్నా సంగతి అదంతా మీకు తెలియదు అంటే. అవన్నీ ఏం తెలుసు? ఓకే, మాకు తెలిసిన కాడికి మాట్లాడినా, మాకు తెలిసిన కాడికి ఎకరా కాదు, 5 ఎకరం ఉంటే ఎకరా ఉందని తీసుకుంటారు కూలీలు. కూలీలు అట్లా తీసుకుంటారు. వాళ్ళకి అట్లా ఇవ్వకుంటే మళ్ళీ రారాని అట్లే ఇవ్వాలి. ఇక నీళ్లు లేవు, 7 నీళ్లు లేక చేనులు ఎండిపోయి పడినాయి. తెచ్చుకొని ఎండ పోసుకొని నీళ్ళు వెళ్ళిపోయి. అదే సార్, మంచిగా చాలా మంచిగా ఎండినాయి. ఎండి కాదు, ఎండి అవి ఏమి జరకంత అది సంచి మీద దొరుకుతాయి. అంతేనా? ఓకే, మంచిదమ్మా. ఇది పాలమూరు. నీకు ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి పోతే నాగర్ కర్నూలు రూట్లో ఈ యొక్క ఏదైతే ఒడ్లు చూడొచ్చు, ఎంత బాగా ఎండినాయి. కనీసం వీళ్ళకు ఐకేపీ సెంటర్ కూడా ఇంత పెట్టలే. రేవంత్ రెడ్డి, నీకు బుద్ధి ఉండాలి. నీ కాన్వాయ్ ఎప్పుడన్నా ఇట్లా పోతే ఎస్ఐ ఈ యొక్క ఒడ్లు తీయమని చెప్తుండంట. అదే మీరు అమ్మ చాలా ఆవేదన చెప్తుంది. మీరు ఈ రోడ్ల మీకు వెళ్ళిపోతారు, మీ కండ్ల కనీసం మీ కండ్లు తెరుచుకోవాలి కదా. మీరు ఏం పెట్టుకున్నారు? దూదులు పెట్టుకున్నారా? ఏం పెట్టుకున్నారా? కళ్ళు తెరవాలి. ఈ నుంచి కిలోమీటర్ వ్యవధిగా ఉన్నాయి. నీ ఎమ్మెల్యే కావచ్చు, నీ మహబూబ్ నగర్ లో గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు. ఎవరు వేరు? రేవంత్ రెడ్డి పోయిండు కదా, ఇట్లనే పోయిండా? ఇట్లా పోయిండు, చూసుకుంటానే పోయిండా? సో మరి చూసుకుంటా పోయి మరి నువ్వు అడగొద్దా ఏమని? మా ఒడ్లు ఎట్లా ఈయన పోయిండు భూత్పూర్ కాడ అందరికి నమస్తే పెడుతుంటే చూసినాం. నమస్తే పెట్టుకుంటూ పోతున్నాడట. నీ ఏమే ఐకేపీలు అసలు ఐకేపీ సెంటర్ పెడితే వాళ్ళు ఆడ పెట్టుకుంటారు. ఈ పాటికి కొనాల్సింది. నీ దరిద్ర కొట్టు నీ పాలనలో కనీసం వాళ్ళకి రైతు బంద్ చేసిన పరిస్థితులు లేవు. ఒక అమ్మ చెప్తుంది, మీ మిషన్ పైకి నీళ్ళు వచ్చే పరిస్థితులు లేవు. నువ్వు ఇచ్చే 6,000 రూపాయలు ఓ స్టేజ్ల పైన 6,000 మహిళలు మిగులుతాయి అంటున్నావు. ఇక్కడి నుంచి కనీసం వాళ్ళ పొలాల దగ్గర ఆర్టీసీ బస్సు దించే పరిస్థితులు ఉంటాయా? కనీసం 10 మంది మహిళలు నిలబడితే నువ్వు ఎక్కించుకోని పరిస్థితులు ఉన్నాయి. కొంచెమన్నా సిగ్గుండాలగా రేవంత్ రెడ్డి. నా పాలమూరు అంటావు, నా పాలమూరు ముద్దు పెట్టినంటావు, వలసలు ఆపుతా అంటావు. చెప్తున్నా అది తీసేయాలి. ఎవరిని? ఫ్రీ బస్సు తీసేయాలి. ఫ్రీ బస్ తీసేయాలి. ఎందుకు తీసేయాలి? మాకు ఇలువ లేదు. బస్ కాడ నిలబడితే దాంట్లో ఎక్కినోడుగా మాకు ఇలువ లేదు. అంతేనా? మరి ఆయన అంటారు బస్సులు ఎక్కితే. మాకు ఎప్పుడైనా అవసరం ఉంటే పోతే కచ్చ మాట్లాడతారు. ఎవరు కండక్టర్ మాట్లాడతారు.
మంది మొగాళ్ళు మొత్తం మాట్లాడతారు మీది మీ రాజ్యం మీ రాజ్యం మీ రాజ్యం అని. మీ రాజాల కూర్చుంటారు అది పరిస్థితి. మాకు ఇల్లు లేదు. ఆ మహిళలే చెప్తున్నారు నువ్వు ఫ్రీ బస్ పెడితే ఇస్తా అన్నాడుగా గ్యాస్ ఫ్రీ. 1000 రూపాయలు కట్టి తెచ్చుకున్నాం మేము. 1000 కట్టి తెచ్చుకున్నాం. ఆయన 500కి ఇస్తానంటుండే కదా. ఏమన్నదబ్బా నాకు చూపెట్టు. ఎవరు తెచ్చుకున్నారో నాకు చూపించేయి. రేవంత్ రెడ్డి అంటుండు కదా ముఖ్యమంత్రి. నేను వచ్చినాక నువ్వు అంతేనా? ఇది పరిస్థితి చూసినా. మహిళలు టికెట్ పెట్టుకొని కొనుక్కొని పోతే మీ ఈడ కూర్చుంటానికి ప్లేస్ ఉండేదని అనేటోళ్ళట. ఈరోజు ఆ మహిళలకు బస్సు ఆపినా కూడా వాళ్ళకు లొల్లులు పెట్టించి ఇది నీ పరిస్థితి. రేవంత్ రెడ్డి నేను పదే నేను ఇక్కడ కాదు మొత్తం తెలంగాణ మొత్తం తిరిగి కూడా నీకు పదే గుర్తు చేసినప్పుడు కూడా నీ కన్విప్పు కలగట్లేదు. నీకు కన్విప్పు అయ్యేంత వరకు కూడా ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతా రోడ్డు మీద వేసుకొని ఏడ్చిన నేను ఏడ్చి నా పిల్లలు గుర్తు కొట్టి చుట్టూ ముందు కాలువ మొదలు అవుతుంది. ఎందుకు ఏడుతున్నావు? మరి ఏం చేయాలి? మరి అన్ని దినాలు కష్టపడింది నా పిల్లలు పెట్టుబడి బొడ్డలు పెట్టుబడి పెట్టి అవి నానిపోతే ఏం చేయాలి? ఏం చేద్దాం? అడుగు మీ అధికారులు గల్లబట్టి ఎవరు అధికారి కాదు గిధికారి కాదు. నా ఎవరింటికి వాడు అధికారి ఎవడు పట్టించుకుంటాడు ఎవడు మమ్మల్ని పట్టించుకుంటాడు ఎవడు పట్టించుకోవట్లేరా? ఎవడు పట్టించుకోడు. ఫోన్ కాదు ఎట్లా పోతే బాగుండు అన్నట్టుంటది. అంత ఇబ్బందులు అంత ఇబ్బంది పెడుతున్నారు. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు ఉండేనమ్మా? ఏం లేకుండా సార్ మంచిగా ఉండే. ఇంత ఏడవకురమ్మా. ఇగో ఏడుస్తే అంటే మరి ఏడ్చకపోతే ఏం చేయాలి సార్? తెల్లారి నిద్ర పోకుండా నేను గడపారాలు తీసుకొని 2 పిల్లలు నేను 2 ఆడలో వచ్చి పంట కాలువ కొట్టి నా చుట్టుముట్టు కరువు పని లేదు. ఇప్పుడు పన్నుకి కాలే మేము కరువు పని కూడా లేదా? ఎక్కడ ఈ కొంపల కరువు పని పెడతారు. మా ఊరు పెద్ద మంతులు పెట్టారు. మా కరువు పని అంటే మాకు ఆకలి దుప్పకి వస్తాయి కదా సార్. అవును. నరేంద్ర మోడీ ఇస్తున్నా 500 300 200 ఎవడు పింఛనే కేసీఆర్ ఇచ్చిన పింఛనే అది సరిగా కూడా ఇస్తలేరు. బస్సులు ఎక్కితే మాకు అవసరం బస్సు పోతాం సార్. ఊక పిరి తిరగడానికి పోం కదా. మాకు పొలం పని ఉండే పోతాం. పొలం కాడుకోతాం. ఏదో పని పడదని పోతాం. పైసలు ఉంటే పోతాం లేకుండా లేదు. పిరి బస్సు ఎందుకంటే నన్ను నిజంగా చెప్తున్నా సార్. నాకు దీని కాడ ఏమన్నా సరే కానీ పిరి బస్సు తీసేయాలి. అంతేనా? సరే అమ్మా తీసేయాలి. పిరి బస్సు తీసేయాలి. నాకు వాడు కలిసితే నేను చెప్పాలి అనుకున్నా. ఎవరు కలిస్తే? రేవంత్ రెడ్డి కలిస్తే ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి కలిస్తే నీ పిరి బస్సు తీసేయి అని చెప్తా. పిరి బస్సు తీసేయి. ఇంకా ఏమిటన్నా ఒడ్ల ముచ్చట ఏం చెప్తావు? చెప్తా కానీ ఆయన నాకు కలుస్తాడా? ఆయన కలవడా? ఎప్పుడు కలుస్తాడు? మీ జిల్లా ముద్దు బిడ్డే కదా. మా జిల్లా మా ముద్దు బిడ్డ అని మా ఊరికి వస్తే మాట్లాడతాం. ఆ బూత్పుల్ రోడ్డు పడితే అనుకుంటా పోతే ఏం మాట్లాడతాం. అంతేనా? 20 సార్లు ఢిల్లీకి పోయిండు. నీ కాడికి మీ ప్రజల కాడికి ఎన్ని సార్లు వచ్చిండు? చాలా తింటున్నా సార్. మేము ఒట్ల కాడ వచ్చినాము. ఎండకు చచ్చిపోతున్నాము. చచ్చిపోతే వాడు మాకు పైసలు వేస్తాడా? అంతేనా? సరే అమ్మా మంచిది. ఓకే.